హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన రెసిపీ నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర కోసం ఫస్ట్ పోపు వేసుకొని, తర్వాత శనగపప్పు పల్లీలు బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని, ఉల్లిగడ్డలు వేసుకొని, ఉల్లిగడ్డలు ఏంటి నిమ్మకాయ పులిహోర ఏంటి అని అనుకుంటున్నారా? సో నిమ్మకాయ పులిహోర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, మా ఇంట్లో పులుపు తినరు. సో ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం నేను కొంచెం ఆనియన్స్ యూజ్ చేస్తాను. సో అందుకనేసి ఆనియన్స్ వేసాను అందులో. అండ్ ఇందులో కొంచెం కరివేపాకు అన్నీ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కనే రైస్ పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు కలిపేసుకున్నాను ఫస్టే. సో ఆ రైస్ని ఇందులో కలిపేసుకొని బాగా మొత్తం రైస్ అంతా ఈక్వల్గా ఈవెన్గా కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేస్లో ఉప్పు ఒక్కొక్కసారి తగులుతుంటుంది, అలా కలవకుండా ఉంటే. సో అందుకని బాగా కలిపేసుకొని ఎండింగ్ టచింగ్ నిమ్మకాయలు తీసేసుకొని నిమ్మకాయలు బాగా పిండేసుకొని కావలసినంత పులుపు, తగినంత పులుపు, తినగలిగినంత పిండేసుకొని ఇంకా కొంచెం సిమ్లో పెట్టి 5 minutes ఉంచి ఇంకా దింపేసుకొని యమ్మీ వేడి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇంకా అంతే, మనం సర్వింగ్ ప్లేట్లో రైస్ తీసుకొని పెట్టేసుకొని సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేయడమే. నిమ్మకాయ పులిహోరలో ఉల్లిగడ్డలు ఏంటి, ఇదేం రెసిపీ అని అనుకోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మరీ పులుపు తినలేని వాళ్ళు ఉంటారు, అందరూ తినరు ఫ్యామిలీలో. సో అందుకని కొంచెం లైట్గా ఉల్లిగడ్డలు కూడా కలిపేసుకుంటే తీయగా పుల్లగా ఉంటూ బ్యాలెన్స్ చేస్తూ నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది. బాయ్.